రాజాసాబ్ సినిమా చూశాను. బాబా సినిమా ఉంది. ప్రభాస్ అన్నలో ఒక డిఫరెంట్ యాంగిల్ అనమాట. హర్రర్, థ్రిల్లర్, కామెడీ, రొమాన్సు, డ్రామా ఏమి కావాలంటే ఈ ఊర నాయన ప్రభాస్ అన్న నుంచి లాక్కోవచ్చు అంతే. ప్రభాస్ అన్నని చూస్తున్న సేపు అమ్మాయిలు అయితే థియేటర్ అంటే అమ్మాయిలు పోయా. ఊర నాయన ఏది పోయా అమ్మాయిలు. అన్న ప్రభాస్ అన్న రాగానే అమ్మాయిలంతా అరుపులు, కేకలు, గోళ్ళు, డ్యాన్సులు. ఊర నాయన అమ్మాయిలు కిలకిలకిలకిల కొట్టేసుకున్నారు అంతే. సినిమా చూస్తున్న సేపు వేరే లోకం, వేరే ప్రపంచం, వేరే ఖండం. ఇది కాదు కావాలి. తెలుగు సినిమాని ఎక్కడికో తీసుకెళ్లాలన్నా, తెలుగు సినిమా రేంజ్ని పెంచాలన్నా అది ప్రభాస్ అన్న ఒక్కడి వల్లే. మరోసారి ప్రూవ్ అయింది ఇది. ఏ సినిమా ఇది? రాజాసాబ్ పార్ట్ 2 కూడా త్వరలో రాబోతుంది. పార్ట్ 1 అయితే ఇప్పుడు మనం చూసాం, రికార్డులు మోతం మోగిపోయింది, కలెక్షన్ల కోత మొదలైపోయింది అంతే. ఇంక ఈ సంక్రాంతికి ఈ సినిమాని ఎవడు ఆపలేడు. ఇంకా ఈ సంక్రాంతి నుంచి వచ్చే సంక్రాంతి దాకా ఈ సినిమా ఆడతానే ఉంటుందంటే అన్ని థియేటర్లు చూసుకోండి మీరు. అదే చాలా మంది ఏంటంటే సెకండ్ హాఫ్ లేకుందని కొద్దిగా డల్ అయిందన్నారు. కానీ అదంతా ఉట్టి అపోహలే. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. మారుతి గారు ఏంటంటే అన్న ఇంకొద్దిగా వాడు ఉంటే బాగును, అదే అన్న మళ్ళీనా అది కలిపి ఇప్పుడేస్తాం గబని ఇదో ఇలాంటిది పోయా. ఇలాంటి క్రోకోడైల్ని మొసల్ని పెద్దది ఇక్కడ కాబట్టి మీకు చిన్నకుంది. థియేటర్లో మాత్రం పెద్ద కొరిక చెట్ట సారీ కొరికి అన్న నమిలేసాడు అంతే, దాన్ని పిండేసాడు. కాబట్టి సినిమాలు అన్నింటి చంపేసాడు అంతే. మంచి ప్రభాస్ వచ్చేసాడు. ప్రభాస్ దిగాడు. చూడు పోయా ప్రభాస్ దిగారు పెట్టి సినిమా అదిరిపోయింది. నెగిటివ్ చెప్పి నాకు కొడుకు చెప్పరా? అరే సినిమా పరంగా చూడండి, నెగిటివ్ చేయకుండా సినిమా పరంగా చూడండి. చాలా చాలా బాగుంది. అంటే ఎవరా ఫ్లాప్ చెప్పింది సినిమా సినిమా పరంగా చూడండి రా. అరే హర్రర్ సినిమాలో కామెడీ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, అన్ని ఉన్నాయి కదా. ఏం కావాలనుకుంటున్నారా? సినిమా బాగుందిరా. సినిమా బాగుందయ్యా. ఇగో సినిమా బాగుందన్న. ఒక కామెడీ, ఎంటర్టైన్మెంట్, హర్రర్ మనకు కావాల్సింది. సినిమా పోతే ఏం కావాలి? కామెడీ కావాలా, ఎంటర్టైన్మెంట్ కావాలా, రొమాన్స్ కావాలా, అన్ని ఉన్నది భయ్యా. ఒకటే భయ్యా ఇండియన్ బాస్కు, ఇండియన్ సినిమాకి బాసు మన ప్రభాస్. బ్లాక్ బాస్ సినిమా బాగుందిరా. యాక్టింగ్ చేయకుండా సినిమా చాలా మంది రివ్యూర్ నెగిటివ్ చెప్తారు. వాళ్ళకి చెప్పండి ఈ సంక్రాంతికి మా మొగుడు మా ప్రభాస్, సంక్రాంతి విన్నర్, సంక్రాంతి లవర్ మా ప్రభాస్. చూడండి ఎందుకంటే ఇండియన్ సినిమాకి బాసు మన ప్రభాస్ అన్న. ఎందుకంటే చాలా మంది నెగిటివ్ చెప్తారు, బాగలేదు లేక అరే నాకు కొడగలరా లేకేమున్నది రా, మన గేమ్ ద్వారా సాంగ్ ఉంది, ఎంటర్టైన్మెంట్. అరే హాస్పిటల్ సినిమా నాన్నమ్మ కోసం మనోరేసే కష్టంగా అలా ఉండదు. సెకండ్ హాఫ్ లో బ్రో ఆ క్రొకడైల్ ఫైట్ ఉంటే బ్రో ముస్సని ఇట్లా తీసుకొని కొడతాడు. అది కాదు సినిమా కావాల్సింది. సినిమా లేక చూడండి. కానీ కావాలంటే ఫేమస్ కోసం నెగిటివ్ చెప్పకండి. ప్రభాస్ ఇండియన్ సినిమాకి బాసు మన ప్రభాస్. చూడండి పోయా బాడీ చూడు ఎట్టుందో. ప్రభాస్ అన్న రాజాసాబ్ బాడీ చూడండి. జిమ్ చేసా రాజాసాబ్ సినిమా చూసే చేసా జిమ్ చూడండి. కళ్ళు అట్టదు. ప్రభాస్ అన్నది కూడా ఇలాగే ఉంటుంది అన్నమాట బాడీ. రాజాసాబ్ గట్టి ఉంటుంది. ప్రభాస్ అన్న బాడీ కూడా ఇలాగే ఉంటుంది గట్టిగా. ప్రభాస్ అన్నను చూసి నేను కూడా జిమ్ చేసా. రాజాసాబ్ సినిమా చూసి జిమ్ చేస్తున్నా. అబ్బాయిలందరూ ఏం చేయాలంటే రాజాసాబ్ సినిమా చూడండి. ముసల్ని లేపి ఎసురు కొట్టేస్తాను. ఇట ముసలి పట్టుకొని ఎత్తి కొట్టేసి అట్టే ఏనుగులు పట్టుకొని ఇసిరేసాడు. ముసలు పట్టుకొని పిండేసాడు, కొరికేసాడు అంతే. క్లైమాక్స్ సీన్, crocodile scene and the songs. No way. Maruti did it very well. చాలా బాగుంది. ప్రభాస్ ఎలా చూపించాడు? అదిరిపోయింది. నెక్స్ట్ లెవెల్ ఫైర్. Highlights is like the climax scene and the crocodile scene. So Prabhas dance ఎలా అనిపించింది? Not as good as before, but
he still rocks. చాలా మంది బాగాలేదంటారు కదా సినిమా. No, don't listen to the haters. They just like they're jealous. That's it. 5 out of 5. మూవీ చాలా బాగుంది. సో ఫస్ట్ డే ఫస్ట్ షో అని వచ్చాము అండ్ ఇట్ వాస్ వర్త్ ఇట్. ఇట్ వాస్ రియలీ గుడ్. బాగుంది. క్లైమాక్స్ క్రొకడైల్ కూడా బాగుంది. ప్రభాస్ యాక్టింగ్ అండ్ ఎవ్రీథింగ్. ప్రభాస్ ని బాహుబలి అందులో చూసారు కదా, సడన్ గా దీంట్లో కామెడీ రోల్ మీకు ఎలా అనిపించింది? యా వింటేజ్ ప్రభాస్ అనిపిస్తుంది. సాంగ్స్ ఎలా అనిపించింది? సాంగ్స్ ఎలా అనిపించింది? They were good. Saho and everything. They were good. I don't know. అన్నీ బాగుంది. పార్ట్ 2 కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? యా పార్ట్. It was good. మొత్తం వింటేజ్ ప్రభాస్ చూసినట్టుండే. It was very good. ఆర్ అంటే రెబలేరా, రెబల్ అంటే రాజారా, ఇండియాలో ఒకడేరా మా ప్రభాస్ రాజారా అని నిరూపించాడు. చాలా బాగుంది మూవీ అయితే. అసలు ప్రభాస్ గారి కెరియర్లో ఇలాంటి ఒక డ్యాన్స్, బ్రేక్ డ్యాన్స్, షేక్ డ్యాన్స్, డిస్కో డ్యాన్స్ చేసే మూవీ చూస్తామని మేము అనుకోలేదు. ప్రభాస్ని కోల్పోయాము అనుకున్న టైంలో మారుతి గారు ఒక వింటేజ్ ప్రభాస్ని మాకు తీసుకొచ్చారు. చాలా చాలా బాగుంది మూవీ అయితే. అసలు ఆ డ్యాన్స్ చూస్తూ ఉంటే నాకైతే కన్నుల పండుగ అనిపించింది. రాజా సాబ్ అనే సాంగ్ ఉంటుంది. రాజా 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 సాబ్ అన్నట్టు ఆ సాంగ్ 20 సార్లు చూడొచ్చు. డైలాగు, కామెడీ టైమింగ్ ఎక్కడికి పోలేదు. బుజ్జిగాడు మళ్ళీ తిరిగి వచ్చాడన్నట్టు చూపెట్టారు. మారుతి గారు వస్తున్నాం అడ్రస్ పెట్టారు కదా, గుడి కడతాను, దర్శనం కూడా మీకు చేస్తున్నాం. చాలా బాగుంది. టాలీవుడ్లో మెగాస్టార్ నందన్ అంటారు బాసు, ఈ మూవీలో క్రొకడైల్ నిర్వహించాడు మా ప్రభాస్ అని నిరూపించాడు. ముగ్గురు హీరోయిన్లు అందాలు అయితే ఆరబోసారమ్మా. చాలా బాగుంది. నిధి అగర్వాల్ మీరు వెనక ఆ పాత్ర మీరు తప్ప ఎవరు చేయలేరు. ఆ గ్లామర్ రోల్ అయితే మాళవిక గారు చాలా బాగా చూపెట్టారు. పాపలకే పాప నిధి పాప అని చూపెట్టారు. క్యారెట్, బీట్రూట్, మాళవిక నా హార్ట్ బీట్ అయిపోయింది ఈ మూవీ చూశాక. వృద్ధి అయితే మా ప్రభాసాన్ని గుద్ది చంపింది. ప్రభాసానికి ఈ మూవీ చూసిన తర్వాత ఇంకా వేరే మాట్లాడలేదు బ్రో. సంక్రాంతికి స్టార్ వార్ స్టార్ట్ అయింది. ఈ స్టార్ వార్లో రాజా సాబే నిన్ను ఇది సంజయ్ దత్ గారు అయితే ఆయన్ని చూస్తూ ఉంటే నాకైతే గజ్జలు వెనుకపోయాయి అనమాట. సంజయ్ దత్ గారు తాత క్యారెక్టర్లో బాగా నెప్పించారు. చాలా బాగుంది. ఆ హిప్నటైజ్ అసలు ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్రదర్శన తీసుకెళ్తా ఉంటారు. చాలా బాగుంది మూవీ అయితే. ఈ ప్రభాస్ని అయితే వింటేజ్ ప్రభాస్ని చూసాం బ్రో. ఇంకా నాకైతే మాటలు రావట్లేదు. చాలా బాగుంది. ఆర్స్ గొంతుపోయింది అనమాట. సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్. జై రెబల్ స్టార్. ఒకటే చెబుతున్నానరే నా కొడగలరా, రేటర్స్ నా కొడగలరా, మా వెనకమ్మటి చాలా మంది ఫ్యాన్ బేస్ ఉందన్నమాట. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్, రెబల్ స్టార్ అని అంటాడు అల్లు అర్జున్. పవర్ స్టార్ కూడా పొలిటీషియన్లో మా ఓడి కట్టడు వాడుకుంటారు. అలాంటి ఫ్యాన్స్ మా వెనకమ్మండి ఉండగా మా సినిమాని ట్రోల్ చేస్తే ఏదైనా ఉంటుందా? ఉండదు. ఇండియన్ రికార్డ్నే తిరగరాస్తున్నారు రాజాసాబ్ తోటి. దీన్ని ఎవడు ఆపలేడు. కానీ విని ఎరుగని రీతిలో కలెక్షన్స్ వస్తాయని నేను అనుకుంటున్నాను. ఒక బాహుబలి, ఒక పుష్ప, ఒక రాజాసాబ్. మారుతి గారు అయితే ఒక మంచి పక్కా కమర్షియల్ మూవీ అయితే మా అందరికి అందించాడు. రెబల్ ఫ్యాన్స్ అయితే కాళ్ళు రైలు వేసుకుంటున్నారు, బట్టలు చింపుకుంటున్నారు. చాలా చాలా బాగుంది మూవీ అయితే. ప్రతి ఒక్కరు వెళ్ళి చూడాలి. సంక్రాంతికి ఫ్యామిలీ ఎంటర్టైనర్, మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూపెట్టారు ప్రభాస్ గారు. ఇలాంటి వింటేజ్ ప్రభాస్ చూస్తానని నేను అనుకోలేదు. ఈ విధంగా చూపెట్టారు కాబట్టి తమ్మని గారి బీజేపీ అయితే చాలా బాగుంది. అందరూ చాలా బాగా చూపెట్టారు. చాలా ఎక్సైట్, మంచిగా ఉంది పార్ట్, సెకండ్ పార్ట్. డాన్స్ వేయకపోయినా పర్లేదు, సూపర్ ఉంది అంతే. చూసే చాలు మాకు. చాలా బాగున్నాయి తెలుగులో ఇప్పటివరకు. సెకండ్ హాఫ్ అయితే నెక్స్ట్ లెవెల్. సెకండ్ హాఫ్ అయితే చూడండి. సెకండ్ హాఫ్ కోసమే మోసం పోవచ్చు. లేదు సెకండ్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్. బడి చెప్పింది లాగని లాగం కాదు, బాగానే ఉంది సినిమా, సూపర్ ఉంది. ఒక కొత్త కాన్సెప్ట్, ఆ కాన్సెప్ట్ ఇంతవరకు రాలేదు ఎప్పుడు. సెకండ్ హాఫ్ సూపర్, ఒక లెవెల్కి పోతుంది పైకి. హర్రర్ అంటే భయం కాదు, సైకలాజికల్ థ్రిల్లర్ బాగుంది, సూపర్. బ్రో థియేటర్లో పోయి చేస్తున్నారు ఫుల్ బాజా సాబ్. ఇప్పుడే వస్తారు రాజా సాబ్. బ్రో ఈ సినిమా చూసిన తర్వాత పడతాం దేవుడికి ఆరతి. సినిమా డైరెక్టర్ మారుతి. బ్రో
సినిమాలో దేవుడికి పూజడానికి వాడతాం అగరబత్తి. అగర్వాల్ ఈ సినిమాలో ఉంది, నీతి అగర్వాల్. నిజంగా బ్రో థియేటర్లో కామెడీ టైం చూసి అంటాము ఆప్తాగిరి సినిమాలో ఉన్నాడు సప్తగిరి. నిజంగా మామూలు ఎలివేషన్ చేయలేదు బ్రో. నా ఫ్రెండ్ పేరు అమన్, సినిమా మ్యూజిక్ డైరెక్టర్ తమన్. ఎలివేషన్స్ ఏంది బ్రో, వేరే ఎక్స్పీరియన్స్ బ్రో. అసలు బ్యాక్గ్రౌండ్ కానీ ఎలివేషన్స్ కానీ నిజంగా ఎస్కేఎస్ స్టైల్ చెప్పాలంటే రైసాబ్ 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 పండగ 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 రైసాబ్ 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 ప్రభాస్ పండగ పండగ రైసాబ్ రైసాబ్ సంక్రాంతి పండగ పండగ ఈ స్టైల్ చెప్పాలి బ్రో. నిజంగా చెప్తున్నా వేరే ఎక్స్పీరియన్స్ బ్రో. సినిమా మాత్రం క్లైమాక్స్ కానీ పీక్స్ కానీ క్రోకడైల్ షాట్ కానీ ముగ్గురు హీరోయిన్స్ రొమాన్స్ కానీ అర్రర్ కానీ కామెడీ కానీ ఎలివేషన్స్ కానీ ప్రతిదీ ఇరుగా తీస్తాడు బ్రో సినిమాలో. వేరే లెవెల్ పిక్స్ అని చెప్పొచ్చు. ఎస్కే అని గారు చెప్పిన నిజంగా దేవుడికి పట్టాలి ఆరతి సినిమా డైరెక్టర్ మారుతి. నిజంగా బ్రో వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. నిజంగా సినిమా చూస్తున్నాను సేపు ఎంజాయ్ చేయాలి. దోత్ ఈ సినిమాలో ఉన్నాడు సంజయ్ దోత్. నిజంగా బ్రో వేరే ఎక్స్పీరియన్స్. ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి. స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానివ్వండి, మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ప్రభాస్ వింటేజ్ లుక్ కానివ్వండి, ఒక 13 సంవత్సరాల ప్రభాస్ ఫ్యాన్స్కి ఒక పునకాల లోడింగ్ అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి మనసారా సినిమా చూడండి. అర్రర్ కామెడీ రొమాన్స్ అన్ని యాంగిల్ చూపించాడు మన ప్రభాస్ అన్న. ఒక మాస్ సీక్వెల్ తర్వాత ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయాలని జైన్. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ ఇటువంటి ఫిల్మ్ ట్రై చేయలేదు. దీన్ని కరెక్ట్గా దీన్ని జోనర్ డిసైడ్ చేయాలంటే ఇట్స్ ఏ స్పూకీ ఫ్యాంటసీ హారర్ కామెడీ థ్రిల్లర్ అంత పేరు ఇవ్వాలి దీనికి. ఇందులో వాడిన గెటప్స్ కానీ విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ కానీ మీరు ఒక రెగ్యులర్ ఫిలిం చూడాలి, ఒక మారుతి కామెడీ హారర్ చూడాలి, లేకపోతే ఒక ప్రభాస్ కమర్షియల్ మూవీ చూడాలి అనే మైండ్ సెట్తో మాత్రం రాకండి. ఒక డిఫరెంట్ ఫిలిం చూడాలి. ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్ మీద ట్రై చేయని మూవీ మారుతి ట్రై చేశాడు. ఆయనకి ప్రభాస్ ఇచ్చిన అవకాశం అంటే ఒక మిడ్ గ్రేడ్ డైరెక్టర్కి ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ ఇచ్చిన అవకాశాన్ని పూర్తిగా వాడుకోవడం కోసం అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్తో చేసిన ఫిల్మ్ ఇది. ఎస్పెషల్లీ క్లైమాక్స్ దగ్గర చూస్తుంటే అసలు మన తెలుగు డైరెక్టర్ తీసిన ఫిల్మేనా అన్నట్టుగా అనిపిస్తుంది. అటువంటి విఎఫ్ఎక్స్ షాట్స్ అటువంటి థాట్స్తో చేశారు. గోస్ట్ మనుషుల మైండ్లోకి వెళ్ళి ప్లే చేస్తే ఎలా ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ ఫ్లేవర్ ఈ టైప్ ఆఫ్ జోనర్తో ఇప్పటివరకు ఎవరు సినిమా తీయలేదు. ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ డిఫరెంట్ అటెంప్ట్. ఎక్స్ట్రాడినరీ ట్రై బై మారుతి. బట్ ఫస్ట్ మార్క్ అయితే ఫోటోగ్రాఫర్కి ఇస్తాను నేను. కలర్ గ్రేడింగ్ కానీ కన్సిస్టెన్సీ కానీ ఎక్స్ట్రాడినరీగా ఉంది. ప్రభాస్ని కూడా చాలా అందంగా చూపించగలిగారు. స్టోరీ బాగుండే, సైఫై లాగా ఉండే, ఇంకా టేకింగ్ చాలా బాగుండే, సినిమాటోగ్రఫీ బాగుండే, మంచిగా ఉండే. హీరో యాక్టింగ్ కూడా ఇట్ వాజ్ ఆన్ పాయింట్, ఎమోషన్స్ అండ్ ఎవ్రీవేర్. ఇట్ వాజ్ రియలీ గ్రేట్. చేశారు. నన్ను అడిగే కన్నా జైల్లోని ఎవరైనా నిజం చెప్పని ఖైదీలు ఉంటే వాళ్ళకి సినిమా చూపించండి, 100% నిజం చెప్పేస్తారు. బాగుంది, చాలా బాగుంది. రాజా బాగుంది, చాలా బాగుంది. రఫ్ ఆడించాడు ప్రభాస్. నేను డయార్డ్ ఫ్యాన్. దీనికి మించిన సూపర్. వాళ్ళందరికీ ఒకటే చెప్తాను అంటే మారుతి అడ్రస్కి వెళ్ళండి. సో బట్ మారుతి అడ్రస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సూపర్ హిట్. డాన్స్ బాగున్నది. ప్రభాస్ గురించే కదా చూసింది. ప్రభాస్ గురించే వచ్చింది ఫస్ట్ డే. ప్రభాస్కి ఎప్పుడు ప్రభాస్ మా అన్నంతే ఇంకా ఆల్మోస్ట్ అంతా బాగుంది. సినిమా బాగుంది, చూడండి. మిక్స్డ్ టాక్ లుక్స్ ఎక్సలెంట్. అసలు కామెడీ టైమింగ్ ఎక్సలెంట్. ప్రభాస్ని చూడాలనుకుంటే ఈ మూవీకి వచ్చేసేయండి. ఎందుకంటే లాగ్ ఏం లేదు. ఎవ్రీథింగ్ అంతా బాగుంది. మూవీ అంతా సూపర్ హిట్. లేదు ఎక్సలెంట్ మూవీ. ఈ రివ్యూస్ అన్నీ పట్టించుకోకండి. మూవీ మట్టికి ఎక్సలెంట్. వచ్చి చూడండి. సూపర్ సూపర్.